ఒక వీడియో తయారు చేయాలంటే ఇమేజెస్ ప్రాంప్ట్స్ 100 ఉన్నా సరే కాపీ పేస్ట్ చేస్తూ డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా 100 ఇమేజెస్ ప్రాంప్ట్స్ అయినా ఒకటేసారి ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అవే జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా అవే డౌన్లోడ్ అయితే అన్లిమిటెడ్గా ఫ్రీగా ఇస్తే మనకు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఏ కేటగిరీ వాళ్ళైనా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వర్క్ ఫ్లో అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరు వీడియోనైతే మిస్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆటో విస్క్ అని చెప్పేసి టైప్ చేయండి. స్టార్టింగ్ లో మనకి ఈ విధంగా వస్తుంది, ఆటో విస్క్ ఆటోమేటర్ ఫర్ విస్క్ ఏఐ అని చెప్పేసి. దీన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకి యాడ్ టు క్రోమ్ అని వస్తుంది, యాడ్ చేసుకోండి. యాడ్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయి మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్లో యాడ్ అవుతుంది అనమాట. చూడండి, నాకైతే యాడ్ అయిపోయింది. ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకైతే ఆటో విస్క్ అని చూపిస్తుంది. నేనైతే దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఓపెన్ అయింది. పైన లాంగ్వేజ్ మార్చుకోండి, నేనైతే ఇంగ్లీష్లోకి మార్చుకుంటున్నాను. ఇక్కడ కింద వెర్షన్ 7.5.1 అని ఉంది కదా, క్లాసిక్. దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా అయితే వచ్చింది. గో టు విస్క్ పైన అయితే క్లిక్ చేయండి. ఎంటర్ టూర్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. నార్మల్గా మనము ఇక్కడ చూడండి, యాడ్ ఇమేజెస్ అని ఉంది. ఇక్కడ మనము కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ కావాలంటే ఇక్కడ మనము క్యారెక్టర్స్ అనేది ఇక్కడ మనం జనరేట్ చేసుకోగలిగితే కంటిన్యూగా మీరు 30-40 ఒక 10 మినిట్స్ వీడియో, లాంగ్ వీడియో కన్సిస్టెన్సీ క్యారెక్టర్తో చేయాలన్నా సరే ఇక్కడ మనము క్యారెక్టర్స్ అనేది జనరేట్ చేసి పెట్టి ఇచ్చామంటే మనకైతే వచ్చేస్తాయి అనమాట. నేనైతే ఫస్ట్ ఒక ట్రయల్ చూపిస్తాను. ఒక లాంగ్ వీడియో చేయాలి, క్యారెక్టర్స్ కన్సిస్టెన్సీగా ఉండాలి, మోరల్ స్టోరీస్ వాళ్ళకైనా కార్టూన్ స్టోరీస్ వాళ్ళకైనా అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ క్యారెక్టర్స్ అనేది జనరేట్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లు వచ్చిన చోట ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ అయితే వస్తాయి. మోటివేషనల్, ఫ్యాక్ట్స్ ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకైతే క్యారెక్టర్స్ అవసరం లేదనమాట. ఓన్లీ స్టైల్ కోడ్ ఇస్తే సరిపోతుంది. 30-40 ఇమేజెస్ ప్రాంప్ట్స్ ఉన్నా ఇక్కడ ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. ఫస్ట్ నేనైతే ఒకసారి చూపిస్తాను. నేనైతే ఆల్రెడీ ఒక స్టోరీని అయితే చేసి పెట్టుకున్నాను. చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేయండి. మీరైతే మీ దగ్గర ఒకవేళ స్టోరీ లేకపోతే చూడండి, ఇక్కడైతే నేను స్టోరీ అడిగాను అనమాట. 3 మినిట్స్ స్టోరీ, 3D యానిమేషన్, 2 క్యారెక్టర్స్ అని. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్, అంటే గిబ్లీ స్టైల్ అయినా సరే, కార్టూన్ స్టైల్ అయినా సరే అడగండి. అలాగే మీకు 10 మినిట్స్ కావాలన్నా అందులో ఏ క్యారెక్టర్స్ ఉండాలి, 2-3 క్యారెక్టర్స్ కూడా చెప్పేయండి. అప్పుడు మనకైతే ఈ విధంగా అయితే మనకు ఇస్తుంది. సీన్ బై సీన్, నరేషన్, యాక్షన్ ఇవన్నీ. ఫస్ట్ అయితే ఈ విధంగా తీసుకోండి. మీకు ఎన్ని ఇమేజెస్ ప్రాంప్ట్స్ కావాలన్నా సరే ఆ స్టోరీకి ఇక్కడ అడగండి. ఇమేజెస్ ప్రాంప్ట్స్ అని నేను ఇన్ని అని అడగడం లేదు. 3 మినిట్స్ వీడియోకి ఎన్ని అయితే కావాలో అన్ని ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. చూడండి, నాకైతే సీన్ వైజ్ ఇచ్చేసింది. ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఫుల్ ప్రాంప్ట్స్ అడిగాను నేను విత్ డ్రెస్సెస్తో. నాకు 2 క్యారెక్టర్స్ ఫుల్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేసింది. అలాగే నేను కింద బోత్ క్యారెక్టర్స్ టుగెదర్ అని చెప్పేసి విత్ స్టైల్తో కూడా అడిగాను అనమాట, స్టైల్లో ఇవ్వడం కోసము. అందుకని చెప్పేసి నాకు ఈ విధంగా ఇచ్చింది. మీరు బాగా చూడండి, కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ చూడండి, 2 క్యారెక్టర్స్ ఫుల్ ప్రాంప్ట్స్ విత్ డ్రెస్సెస్. అలాగే కింద చూడండి, బోత్ క్యారెక్టర్స్ టుగెదర్ అని కూడా ఇచ్చింది. నేను అడిగా కాబట్టి ఇచ్చింది, మీరు ఆ విధంగా తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేనైతే 2 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసి చూపిస్తా. చూడండి, కన్సిస్టెన్సీ క్యారెక్టర్ అయితే రాదు. చూడండి, యంగ్ బాయ్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నాను. ఎక్స్టెన్షన్లో నేను విస్క్ అయితే ఇది ఆటో విస్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను. గో టు విస్క్ వెళ్తుంది కదా, ఇక్కడ నేను ఇప్పుడైతే ప్రాంప్ట్ జనరేట్ చేస్తా. చూడండి, పేస్ట్ చేస్తున్నాను. అలాగే రెండోది ఆ కింద ఉంది కదా, ఆ బాబుది ఫియర్ క్లోజప్ పోర్ట్రైట్ అని చెప్పేసి దీన్ని కాపీ చేస్తున్నా. చూడండి, మళ్ళీ గో టు విస్క్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫోటో అయితే వచ్చేసింది. రెండో ప్రాంప్ట్ని అయితే ఇమేజ్ ప్రాంప్ట్ను పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఈసారి సేమ్ క్యారెక్టర్ అయితే రాకపోవచ్చు. చూడండి, క్యారెక్టర్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చిందనమాట. అందుకనేసే మనము క్యారెక్టర్స్ అనేది ముందు జనరేట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడైతే రిమూవ్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇష్యూ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక సీన్ 1 ద సైలెంట్ వరల్డ్ అనేది ఒక ఫోటోగా రెడీ అవుతుంది. మళ్ళీ కింద డార్క్ అనేది ఉంది కదా, ఇది ఒక ఫోటోగా తయారవుతుంది. మనకి 2 అవసరంలా, మనకు కావాల్సింది ఈ ప్రాంప్ట్కి సంబంధించిందే కదా. అందుకని చెప్పేసి మీరేం చేస్తారంటే ఫస్ట్ సీన్స్ అన్నీ కాపీ చేసుకోండి. ఇక్కడ వరకు ఎన్ని ఉంటే అన్ని నేనైతే కాపీ చేసుకుంటున్నాను. ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. నోట్ ప్యాడ్ తీసుకొని అందులో మీరైతే పేస్ట్ చేసేయండి.
ఇక్కడ సీన్ 1 ప్రాంప్ట్ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేయండి. ఇలా అన్నిటికీ రిమూవ్ చేసేయండి. ఓన్లీ ప్రాంప్ట్స్ మాత్రమే ఉండాలి. మధ్యలో ఈ విధంగా గ్యాప్ అయితే కూడా ఉండాలి. నేనైతే ఫాస్ట్గా అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. నేనైతే అన్ని రిమూవ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం సెలెక్ట్ ఆల్ చేస్తాను చూడండి. కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను గో టు విస్క్లోకి వెళ్తున్నాను. ఇది ప్రాంప్ట్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సైడ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, కన్సిస్టెన్సీ క్యారెక్టర్ కావాలనుకున్న వాళ్ళకు, ఇక్కడ మోటివేషనల్ చేసుకున్న వాళ్ళకు ఓన్లీ స్టైల్ మాత్రమే అవసరము. నేనైతే ఎప్పుడు క్యారెక్టర్స్ కన్సిస్టెన్సీతో మోటివేషనల్ వీడియోస్ ఫ్యాక్ట్స్ అయితే నేను చేయను. ఇక్కడ మాత్రం నాకు విజువల్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి స్టైల్ ఒకటే స్టైల్లో వచ్చేట్టుగా కోరుకుంటాను. కాబట్టి మనకు ఎవరైనా కార్టూన్ మోరల్ స్టోరీస్ చేసే వాళ్ళకు కంపల్సరీ సబ్జెక్ట్ అనేది క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ 3D యానిమేషన్ స్టోరీలోకి వెళ్తున్నాను. నేను చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ మన క్యారెక్టర్స్ తీసుకొని ఉన్నానని చెప్పాను కదా, ఫస్ట్ క్యారెక్టరు తీసుకుంటున్నాను, కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ గో టు విస్క్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఎంటర్ టెక్స్ట్, సబ్జెక్టు ఎంటర్ టెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను, జనరేట్. ఇప్పుడు ఈ ఫస్ట్ క్యారెక్టర్ జనరేట్ అవుతుంది. ఈలోపు నేను సెకండ్ క్యారెక్టర్ కాపీ చేసుకుంటాను. గో టు విస్క్లోకి వెళ్తున్నాను. క్యారెక్టర్ అయితే వచ్చేసింది. మళ్ళీ సబ్జెక్ట్ సెకండ్ క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎంటర్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను, జనరేట్ చేస్తున్నాను. మోటివేషనల్ వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళైతే జెమినీలో స్క్రిప్ట్ తీసుకోండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో చేశాను. స్క్రిప్ట్ జెమినీలో బాగా వస్తుంది. ఒక 10 minutes అయినా సరే. ఇంట్రో వీడియోస్, అవుట్రో వీడియోస్, మిగిలిన అన్ని ఇమేజెస్ అని చెప్పాను. అప్పుడు మనకు 40-50 ఇమేజెస్ కూడా అవసరం అవుతాయి. అక్కడ మనకు టెక్స్ట్ స్టైల్ కూడా అయితే ఇస్తుంది అనమాట. దీన్ని ఇక్కడ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. నేనైతే మళ్ళీ స్టోరీలోకి వెళ్తున్నాను. వెళ్ళేసి ఇక్కడ బోత్ క్యారెక్టర్స్ టుగెదర్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. గో టు విస్క్, ఇక్కడైతే మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాగే నాకు ఇక్కడ స్టైల్ ఉంది. నేను ఇక్కడ ఆల్రెడీ ప్రాంప్ట్స్ పేస్ట్ చేసేసాను. ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, స్టార్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ రన్ దిస్ ప్రాజెక్ట్ ఉంది. దీనికన్నా ముందు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 9:16, 16:9 అని ఉంది. మీరు షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా అనేది చెక్ చేసుకొని ఆ రేషియో అయితే పెట్టుకోండి. నేనైతే ల్యాండ్స్కేప్ కాబట్టి ల్యాండ్స్కేప్ అయితే క్లిక్ చేస్తున్నాను. రన్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా ఇమేజెస్ అనేది జనరేట్ అయిపోతాయి. అలాగే చూడండి, డౌన్లోడ్ అయిపోతాయి. చూడండి, ఫోటోను నేను ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ అయినోటి డౌన్లోడ్ అవుతున్నాయి కదా ఆటోమేటిక్గా. ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. చూడండి, ఫోటో ఆటోమేటిక్గా అక్కడ డౌన్లోడ్ అయిపోతున్నాయి. సేమ్ క్యారెక్టర్ వస్తుంది చూడండి. ఇంతకుముందు మనం పైన చూసినప్పుడు క్యారెక్టర్లు అనేటివి మనం సొంతంగా జనరేట్ చేసినప్పుడు దానికి దీనికి చాలా తేడా అయితే ఉన్నది. ఇప్పుడు మీరు కింద చూసుకున్నట్లయితే సేమ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. చూడండి బాబు, ఈ విధంగా మనకు అన్నీ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆల్ డన్ అని పడుతుంది. కాకపోతే ఇక్కడ మనకు ఒక ఫోటోనే అవసరం, కానీ ఇక్కడ 2 ఫోటోలు డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 10 ఇమేజెస్ జనరేట్ చేస్తున్నాను, కానీ నాకు ఇక్కడ 2 రావడం వల్ల 20 ఇమేజెస్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. దీనివల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ ఉందన్నమాట. ఈ 2 ఇమేజెస్లలో ఒకటి బెస్ట్గా ఉండే ఫోటో ఉండించుకొని ఇంకోటి అయితే డిలీట్ చేస్తాం. అప్పుడు మీరు 10 మంచి ఇమేజెస్ పెట్టుకొని 10 ఇమేజెస్ డిలీట్ చేసుకోండి. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ ఉన్నది అన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో మనం ఒకటి యూజ్ చేస్తుంటాము, రెండోది యూజ్ చేయము. కాబట్టి దాన్ని యూజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఆటోమేటిక్గా అన్నీ అయితే అయిపోయినాయి, అన్నీ డౌన్లోడ్ అయిపోయినాయి. ఇక్కడ మనకు ఆల్ డన్ అని కూడా పడింది. ఇప్పుడు మనకి ఇమేజెస్ అన్నీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయాయి. నెక్స్ట్ టైం కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే మీరు ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైము ఇక్కడ ఎక్స్టెన్షన్లో యాడ్ అయిపోయి ఉంటుంది కదా, ఆటో విస్క్ అని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. మీరేం యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఇమేజెస్ని ఇలానే వాడుకోవాలంటే వాడుకోండి, లేదంటే ఇమేజెస్ టు వీడియోస్ చేసుకోవాలంటే బెస్ట్ 2 ఆప్షన్స్ అని చెప్తాను. మేటా ఏఐ లేదంటే గ్రోక్. రెండిట్లో కూడా తెలుగు అనేది సరిగా రాదనమాట. రెండిట్లో దేన్నో దాన్ని యూజ్ అయితే చేసి ఇమేజెస్ని వీడియోస్గా మార్చుకోవాలంటే మార్చుకోండి.
కానీ మోటివేషనల్ వీడియోస్ వాళ్ళకి మాత్రము నేను ఆల్రెడీ చెప్పాను, టెక్స్ట్ టు వీడియోస్ స్టార్టింగ్లో 10, ఎండింగ్లో 10, మిగిలినోటి అన్ని ఇమేజెస్ సరిపోతాయి అని చెప్పేసి. మోరల్ స్టోరీస్, కార్టూన్ స్టోరీస్ చేసేవాళ్ళు, మొత్తం వీడియోస్ కావాలనుకున్న వాళ్ళైతే గ్రోక్ని అయితే ఓపెన్ చేసేయండి. నేనైతే గ్రోక్ని ఓపెన్ చేస్తున్నాను. గ్రోక్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇమాజిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, వీడియో కావాలన్నా ఇమేజ్ కావాలన్నా. మనకైతే వీడియో కావాలి, వీడియో అలాగే ఏ రేషియో కావాలో సెలెక్ట్ చేసుకోండి. నాకైతే 16:9 కావాలి. ఇక్కడ రోజుకు ఒక 20 వీడియోస్ దాకా ఇస్తుందన్నమాట ఫ్రీగా. ఒకవేళ మీకు ఇంకా కావాలనుకున్నప్పుడు జస్ట్ మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేసి సైన్ అవుట్ పైన క్లిక్ చేసి వేరే అకౌంట్తో లాగిన్ అయిపోతే సరిపోతుంది. ఇలా అన్లిమిటెడ్గా కావాల్సినన్ని అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇమేజ్ని అయితే ఇచ్చేస్తున్నాను. ఆటోమేటిక్గా వీడియో రన్ అయ్యేది ఆఫ్ చేశాను అనమాట. మీరు కావాలంటే సిట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎన్నో సీను, ఇది రెండో సీన్ అనమాట. రెండో సీన్కి సంబంధించిన ఫోటో అది. నేను అదే ప్రాంప్ట్ కాపీ చేసి అక్కడ వేసేస్తాను. మళ్ళీ సపరేట్గా వీడియో ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయాల్సిన పని లేదు. చూడండి, నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సెకండ్ దానికి సంబంధించి రన్ చేస్తున్నాను. అలా ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ ప్రాంప్ట్, సెకండ్ ఫోటోకి సెకండ్ ప్రాంప్ట్, మూడో ఫోటోకి మూడో ప్రాంప్ట్ ఇచ్చేసి ఇలా మీకు కావాల్సిన వీడియోస్ అయితే జనరేట్ చేసేసుకోండి. ఇక్కడ మనకు తెలుగులో వాయిస్ అనేది మనం జనరేట్ చేయడం లేదు, ఎందుకంటే సరిగా రాదు. వాయిస్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. చూడండి, వీడియో అయితే తయారైపోయింది. వీడియో చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి, అప్ స్కేల్ వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో అయితే అప్ స్కేల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేసినారంటే మనకు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ హెచ్డి వచ్చిందాక వెయిట్ చేయండి. ఇక్కడ హెచ్డి వస్తుంది, ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ అటాచ్ ఫోటో పైన క్లిక్ చేయండి, అప్లోడ్ ఏ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మూడో ప్రాంప్ట్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. మనకు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఆప్షన్ వల్ల మనకు లిమిట్ అనేది త్వరగా అయిపోతుంది, ఎందుకంటే అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఒకవేళ మనకు అది సరిగా రాకపోతే మళ్ళీ మనం ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉంది కదా, ఐకాన్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ బిహేవియర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ ఆటోమేటిక్ వీడియో జనరేషన్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది. నేనైతే ఆఫ్ చేసి పెట్టుకున్నాను, నాకు అవసరం లేదు కాబట్టి. నాకు ప్రాంప్ట్ ఎలా ఇస్తే అలా కావాలి వీడియో కాబట్టి. చూడండి, నాకైతే మళ్ళీ వీడియో అయితే తయారైపోయింది. క్లోజప్లో చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ అప్స్కేల్ చేయండి. ఇక్కడ హెచ్డి వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇక్కడ మనకు అప్స్కేల్ అవుతుంది. ఆ తర్వాత వీడియోని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ కావాలి. నేను మళ్ళీ 3D యానిమేషన్లోకి వెళ్తున్నాను, అంటే చాట్‌జీపీటీలోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకు సీన్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద అడగండి. ఇక్కడ కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఇక్కడ చూడండి, పైన మనకంతా ఇంగ్లీష్లో వచ్చేస్తున్నాయి, విజువల్స్, నెరేషన్, ఎవ్రీథింగ్. ఇక్కడ నేను అడిగాను, కన్వర్ట్ ద అబౌవ్ స్క్రిప్ట్ ఇంటూ తెలుగు ఏ నేచురల్ హ్యూమన్ లైక్ వాయిస్ ఓవర్ అని చెప్పేసి. దీన్ని మీరు ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు చూడండి, ఒకప్పుడు వెలుగుతో నిండిన ఈ ప్రపంచం ఇప్పుడు మెల్లగా చీకట్లో కలిసిపోతుంది. ఈ విధంగా మనకైతే వాయిస్ ఓవర్ అయితే తెలుగులో నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ అడగండి, 1 పేరా లాగా, అంటే ఒక్కటే పేరా లాగా ఇవ్వమని. ఇక్కడ మనకి ఇచ్చేసింది. దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇప్పుడు గూగుల్ ఏఐ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది కదా గూగుల్ ఏఐ స్టూడియో అని చెప్పేసి ఫస్ట్ వన్, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. నాకైతే డైరెక్ట్గా అదే ట్యాబ్ ఓపెన్ అయింది, కానీ నేను హోమ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది మీకు. ఇక్కడ కింద టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియో విత్ జెమిని అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ మీరు సింగిల్ స్పీకర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనము స్క్రిప్ట్ని అయితే పేస్ట్ చేసేయండి. చూడండి, మొత్తం పేస్ట్ అయిపోయింది. ఇక్కడ వాయిసెస్ చాలా ఉన్నాయన్నమాట. మీకు ఏ వాయిస్ కావాలో ఇక్కడ ప్లే బటన్ పైన ప్లే చేశారనుకోండి, మీకు కావాల్సిన మీకు కావాల్సిన ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి
ఇది నేను సెలెక్ట్ What kind of చేసుకున్నాను. masterpiece? ఓకే, ఇక్కడ పైన చూస్తే స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. రీడ్ అలౌడ్ ఇన్ ఏ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ టోన్ అని ఉంది. నేనైతే దీన్ని తీసేస్తున్నాను. నేను ఇక్కడ నాకు స్టోరీ టెల్లింగ్ టైప్లో లైక్ హ్యూమన్ లాగా పాజెస్ ఇస్తూ చెప్పాలి కాబట్టి నేనైతే ఒకటి ఆల్రెడీ జనరేట్ చేసుకొని ఉన్నాను, దాన్ని అయితే నేను ఇక్కడ ఇస్తాను. చూడండి, రీడ్ ఇన్ ఏ కామ్ ఇంటిమేట్ స్టోరీ టెల్లింగ్ టోన్ విత్ జెంటిల్ వార్మ్ అండ్ నేచురల్ పాజెస్ అని నేను దీన్నైతే ఇస్తున్నాను. మీరు దీన్నైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఇదే విధంగా అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ కింద రన్ సిటిఆర్ఎల్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. మనకు ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో మన టెక్స్ట్ కాస్త ఆడియోగా రెడీ అయ్యి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ని గ్రోక్లో కానీ మేటా ఏఐలో కానీ మీరు వీడియోస్గా కన్వర్ట్ చేసుకోండి. మీ ఓన్ వాయిస్ ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే వాయిస్ జనరేట్ చేసుకోండి. ఈజీగా ఏదో ఒక ఎడిటింగ్ యాప్లో ఈ వీడియోస్ను అలాగే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఆడియో లేదంటే ఈ స్క్రిప్ట్ను మొత్తం మీ ఓన్ వాయిస్లో రికార్డ్ చేసుకున్నా సరే ఇక మీరు ఎడిటింగ్ యాప్లో ఆ వీడియోస్ 1 by 1 వేసుకొని ఈ ఆడియో క్లిప్ని అయితే అక్కడ వేసేసి ఏదన్నా ఇంకా ఎఫెక్ట్స్ కానీ లేదంటే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసేసి మీ ఆడియోకి ఆ విజువల్ అనేది మ్యాచ్ చేయాలా సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనకు ఆడియో కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి, నేను వినిపిస్తాను. ఒకప్పుడు వెలుగుతో నిండిన ఈ ప్రపంచం ఇప్పుడు మెల్లగా చీకటిలో కలిసిపోతోంది. ఈ నిశ్శబ్దంలో ఒక చిన్న అబ్బాయి మాత్రమే మిగిలాడు. చూసారు కదా, నేను ఇక్కడ ఇది ఇవ్వడం వల్ల నాకు చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా పాజెస్తో ఎక్కడ ఆపి మాట్లాడాలి ఎవ్రీథింగ్ నీట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేసినారంటే మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది ఆడియో. ఇంతే, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో ఖచ్చితంగా రాయండి, రిప్లై అయితే వస్తుంది.